everyone, welcome back to our channel Priyanshika Vlogs. Wish you a happy new year to all my viewers. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను డిసెంబర్ 31st ని మా ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా స్పెండ్ చేశానని చూపించబోతున్నాను. అసలు ప్లాన్ ఏంటంటే వాళ్ళందరూ మా ఇంటికి 10:30 కల్లా వచ్చేస్తే శుభ్రంగా లంచ్ ప్రిపేర్ మేమే చేసుకొని కబుర్లు చెప్పుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. 10:30 అయిపోయింది, ఒక్కళ్ళు కూడా ఇంకా రాలేదు. నేను రెడీ అయిపోయి మా పిల్లల్ని కూడా రెడీ చేస్తాను. మా అబ్బాయి అయితే పడుకున్నాడు కూడా. ఏం వండాలో ముందే డిసైడ్ అయిపోయాం కాబట్టి ఏమేమి కావాలి అని చెప్పి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. చికెన్ బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను. మష్రూమ్ రైస్కి రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టేస్తాను. పోమోగ్రనేట్ ఒలుస్తున్నాను కస్టర్డ్ కోసమని. ఆ తర్వాత వచ్చింది మా ఫస్ట్ దోస్త్ 11:30కి వచ్చింది. ఇంకా రాగానే ఎక్కడ తిడతాను అని చెప్పేసి ఇంకా వంటగదిలోకి పరిగెత్తి వంట స్టార్ట్ చేసేసింది. యాక్చువల్గా ఏంటంటే మా దోస్తుల బ్యాచ్లో ఇద్దరేమో వెజిటేరియన్స్, ఇద్దరేమో నాన్ వెజిటేరియన్స్. సో ఒక వెజ్ ఐటమ్ ఒక నాన్ వెజ్ ఐటమ్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ అయితే వెజ్ ఐటమ్ స్టవ్ మీద పెట్టేసింది, అది కుక్ అవుద్ది కదా. ఇంతలోపు మా పిల్లల దగ్గరకు వచ్చేసి వాళ్ళతో చక్కగా కొంచెంసేపు డాన్స్ లేసి వాళ్ళతో మాట్లాడి ఎంజాయ్ చేసింది. ఇందులో 12:30 అలా అయిపోయింది. ఇంకా రాకపోవడంతో ఎక్కడున్నారు ఏంటి అని అప్డేట్స్ కోసం అని ఫోన్ చేసి కనుక్కున్నాము. తర్వాత సేపటికి మా రెండో దోస్త్ వచ్చిందనమాట. అందరూ బ్యాగ్స్ పట్టుకొని వస్తున్నారు కదా. ఫస్ట్ దోస్త్ ఏమో మష్రూమ్స్ తీసుకొని వచ్చింది, రెండో దోస్త్ ఏమో ఆమెకు ఆఫీస్ వర్క్ ఉందంట. సో ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వచ్చేసింది. లేట్ అయిపోయింది కదా అని ఫస్ట్ కిచెన్లోకే వచ్చేసి తొందరగా అవ్వాలని చెప్పేసి హెల్ప్ చేసింది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆవిడ నేనే షెఫ్, మిగతా ఇద్దరు అసిస్టెంట్ షెఫ్లు అని చెప్తుంది వీడియోలో. మా రెండో దోస్త్ వచ్చేసి కస్టర్డ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. వంట అంతా అయిపోయాక మేము చిన్నగా రీల్స్ షార్ట్స్ ఏవో చేసుకున్నాము. అయినా కూడా మా మూడో దోస్త్ ఇంకా రాలేదు. ఆ పాప ఎప్పుడు లేట్గానే వస్తుంది. ఇంకా మాకు బాగా ఆకలేసేసి మేము లంచ్ లాగిచ్చేద్దాం అని చెప్పేసి మేము కొంచెం లాగిచ్చేసాము. ఏమేమి చేసుకున్నామంటే చికెన్ రైస్, మష్రూమ్ రైస్, నేను రైతా చేశాను అనమాట. థమ్స్అప్ కూడా పక్కన పెట్టుకున్నాం. ఫ్రిడ్జ్లో కస్టర్డ్ ఉంది. అయితే బాగా వచ్చింది, మేము బాగా తిన్నాము. ఇదే కదా ఇగో షెఫ్ ఈవిడే. టేస్ట్ గురించి మనమే మాట్లాడుకోవాలి. చాలా టేస్ట్ కూడా నిజంగా సూపర్గానే ఉంది. అలా కుమ్మేసి తర్వాత సాంగ్స్ పెట్టుకొని కొంచెం 2-3 స్టెప్లకి డ్యాన్స్ లేసి ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత వచ్చిందండి వయ్యారి అనుకుంటూ వచ్చింది మా మూడో దోస్తు. 3:30కి వచ్చింది. ఎప్పుడు కూడా ఒక బ్యాగ్ వేసుకొని వచ్చింది. బ్యాగ్లో మా పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చేసింది. ఇంకా తర్వాత నలుగురం కలిసి కస్టర్డ్ తిన్నాము. కస్టర్డ్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత చక్కగా అందరం కూర్చొని ముచ్చట్లా పెట్టుకున్నాము. ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అన్నట్టు మాట్లాడుకున్నాము. ఇంక ఈవినింగ్ అయిపోయింది. లేట్గా వచ్చిన దోస్తు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి పావ్ బాజీ చేసింది. తిను పావ్ బాజీ కర్రీ ప్రిపేర్ చేసే లోపు మనం కిందకెళ్ళి ముగ్గేసుకుందాం అని చెప్పేసి మా ఫస్ట్ వచ్చిన దోస్తుని లాక్కొని వెళ్ళాను. ఇవిడ ఒక ఆర్టిస్ట్ అనమాట, అన్ని బాగా చేస్తుంది. సో తన్నే ఏమని చెప్పి తీసుకెళ్ళాను. కూడా సింపుల్గా ఈజీగా వేసేయమన్నాను, ఎందుకంటే అప్పటికే వాళ్ళకి టైం అయిపోతుంది, అందరూ వెళ్ళాలి అని గోల పడుతున్నారు. సో అందుకని సింపుల్గా వేసేసి ఇంకా పైకి వచ్చేసాము. పైకి వచ్చేసి వాళ్ళ ముగ్గురు ఒకళ్ళేమో పావుకి గీ అప్లై చేస్తున్నారు, ఇంకోళ్ళేమో టోస్ట్ చేస్తున్నారు, ఇంకోళ్ళేమో ప్లేటింగ్ చేస్తున్నారు, నేనేమో వీడియో తీసుకుంటున్నాను. ఇంకా అలా వాళ్ళు తొందరగా వెళ్ళాలి అని చెప్పి హడావిడిలో ఉన్నారు. సో ఇంకా గబగబా పావు టోస్ట్ చేసేసుకొని అందరం చక్కగా ఎంజాయ్ చేసాము. పావు బజ్జీ కూడా చాలా బాగా వచ్చింది. చాలా నెలలు అయిపోయింది ఇలా నలుగురం కలిసి ఇంట్లో హ్యాంగ్ అవుట్ అవ్వడం అనేది. కాలేజ్ డేస్లో ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా మీట్ అవుతూనే ఉండేవాళ్ళము. ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఎప్పుడో ఒకసారి కానీ కుదరట్లేదు. అది ఈ న్యూ ఇయర్ ఎండ్కి అవ్వడం చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇలా వెళ్ళారో లేదో మా నాన్న వచ్చారు. మా నాన్న కూడా నాన్ వెజ్ ఐటమ్స్ స్నాక్స్ బాగా తీసుకొచ్చారు. చికెన్ ఐటమ్స్ చాలా తెచ్చారు, స్వీట్స్ తెచ్చారు, కేక్ కూడా తెచ్చారు. కొంచెం సేపు మా అమ్మాయి అబ్బాయితో మా నాన్న కూడా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఇంకా తొందరగా పడుకుని పోతారని చెప్పేసి మేము ఎర్లీగానే కేక్ కూడా కట్ చేసేసాము. పిల్లలే కట్ చేశారు. ఇలా నా ఇయర్ని మంచి మూమెంట్స్ మెమరీస్తో ఎండ్ చేశాను. మీరేం చేశారు అనేది కమెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.